వచ్చి మాట్లాడాలి కదా, అయ్యా ఆ రోజు ఏదో తప్పుగా మాట్లాడాను. అంతకుముందు మహాసేన రాజేష్ కూడా ఇట్లాగే మాట్లాడి తర్వాత సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అర్జెంటుగా డ్యామేజ్ కంట్రోల్ ఆ రిపేర్ ఏదో చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూటమిగా ఉన్నారు అట్లీస్ట్. తర్వాత మళ్ళీ మీ అలయన్స్ అయిపోయి ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కావాలంటే చిరంజీవి గారిని విమర్శించుకోవచ్చని ఏదైనా సర్ది చెప్పి ఆయన చేత మాట్లాడిస్తారా, అపాలజీ చెప్పిస్తారా? విజయపాత్రుడు గారు అది మొన్న జరిగినటువంటి అంటే సినిమా ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ సినీ హీరోలు వెళ్ళిన తర్వాత మాట్లాడారా, అంతకు ముందర మాట్లాడారా ఓటు చూడాలి. కానీ ఎప్పుడు మాట్లాడినప్పటికీ కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ఏం మాట్లాడినా కూడా, ఎందుకంటే గతంలో మా తెలుగుదేశం ఒక ముఖ్య నాయకుడు ఒక సమావేశంలో సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే పార్టీ ఆఫీస్ క్యాకేసి చంద్రబాబు నాయుడు గారు సినీ పరిశ్రమ గురించి మీరు మాట్లాడద్దు చాలా క్లియర్ కట్ క్యాకేసి చెప్పారు. అదేవిధంగా మరి ఈయన విషయంలో కూడా అది ఖచ్చితంగా నాకు తెలిసి చెప్పే ఉంటారు. అవసరమైతే చెబుతాం, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే నాకు చాలా స్పష్టంగా తెలుసు ఈ విషయం. ఒక ముఖ్యమైన లీడరు సినీ పరిశ్రమ గురించి మాట్లాడినప్పుడు క్యాకేసి ఇంకెప్పుడు మాట్లాడద్దు, దాన్ని కౌంటర్ చెప్పండి, మీరు పొరపాటు అయిందని చెప్పడం చెప్పి. సో ఈ విషయంలో కూడా మాకేమీ పెద్ద అభ్యంతరం లేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీస్ అనేది వాళ్ళు కళామ తల్లికి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి హద్దులు ఉంటాయి. దాంట్లోకి ప్రతిసారి రాజకీయ నాయకులు వెళ్ళి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం, ఇది నా అభిప్రాయం కాదు. ఎందుకంటే అనేక సందర్భాలు ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయనకి వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు. తర్వాత ఇందాక మన వైసీపీ మిత్రులు చెప్పారు, ఇది ఏదో సూపర్ 6కి ఇంత డబ్బులు ఎక్కడ తేగలుగుతారని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సంపద సృష్టించగలిగినటువంటి వ్యక్తి, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో తెలిసినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో మీరు కావాలంటే తర్వాత అయినా చూసుకోండి, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏం కావాలో చేయగల సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. సూపర్ 6తో పాటు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళగా, దాంతో పాటుగా మరి ఈ యొక్క సంపదను సృష్టించి పరిగెత్తించగలిగినటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉండారు. గ్రౌండ్ లెవెల్లో మేము తిరుగుతున్నాం, ఏకపక్షంగా ఉండారు. మళ్ళీ మీరు వాసుదేవ్ గారు మీ డిబేట్కి ఎన్నికల తర్వాత కూడా, ఫలితాల తర్వాత కూడా ఖచ్చితంగా మీరు కేకేస్తారు, వస్తాం మేము. మళ్ళీ ఈ మాట చెబుతున్నాం, ఏకపక్షంగా ఉంది. ప్రజలందరూ కూడా ఏకపక్ష నిర్ణయం తీసేసుకున్నారు. కాకపోతే ప్రశాంతంగా చూస్తా ఉన్నారు, ఎన్నికల కోసం చూస్తా ఉన్నారు. ఈ లోపల వీళ్ళు ఎన్నో చేస్తా ఉన్నారు రకరకాలుగా. ఎందుకంటే వీళ్ళు సందర్భం వచ్చిన ప్రతిసారి డైవర్షన్కి వెళ్తా ఉంటారు. గులకరాహి అయిపోయింది, మళ్ళీ దీన్ని తీసుకొచ్చారు. ఇక ఇవన్నీ కూడా గతంలో పనిచేసింది కానీ ఇప్పుడు పనిచేయి. ఎందుకంటే ఏదో ఒకసారి తెలుసో తెలియకో ప్రజలు మోసపోతారు, కానీ ప్రతిసారి మోసపోయేటువంటి పరిస్థితి ప్రజల దగ్గర ఉండదు. వాళ్ళు కూడా చాలా ఖచ్చితంగా ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. రేపు ఎన్నికలు జరిగిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఊహించని మెజార్టీతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్ లో కూడా అత్యధికమైనటువంటి సీట్లు గెలబోతా ఉన్నాం. ఇక ఈ పోసాని కృష్ణమురళి గారు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇవన్నీ కూడా పనికొచ్చేవి కాదు. ఎందుకంటే నిజ జీవితంలో అక్కడ ఏం జరిగింది, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం చేసింది, సినీ రంగంలో ఎందుకు ఏలు పెట్టారు వీళ్ళు, ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గతంలోనే చర్చించుకున్నారు. ఇది ఇప్పుడు పెద్దగా దీని